నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాక కేంద్రానికి పంపనున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఏపీకి శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని సీఎం చంద్రబాబు సంకల్పించారని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు. అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై సభలో చర్చ కొనసాగుతోంది. అమరావతి ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరూ కూడా ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను. భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్ని బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దేశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్ అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగు వారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో అమరావతి అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో అనిశ్చితి పెరిగిందని విమర్శించారు. 3 రాజధానుల విధానం రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారిందని, పెట్టుబడిదారులు వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ రైతుల నమ్మకాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని మరోసారి గుర్తు చేశారు. దీనికి ఎంత డబ్బులు పెట్టాం, ఎంత డబ్బులు వస్తుంది, వీటన్నిటికంటే కూడా విసిగిపోయారు. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళేం అటు బొమ్మన్నారు, ఇంకొకళ్ళు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు బొమ్మ అన్నారు. ఎవరి త్యాగాల మీద అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదా ఇందాక మీరు చెప్పిన ఆ షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సిన ఏమి రాలేదు. ఇంకా అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉంది. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. ఫైన్, భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మన రియాలిటీ ఇస్ ఆంధ్ర. ఓకే, లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని ఇంకెవరు రక్షించలేడు. మన ఎంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూడా మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టు, మన బలహీనత, మన అనైక్యత.
వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధ్యక్ష, ఎవరికి డబ్బులు అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ ఉంది, నాకు ఇవన్నీ నాకు దీంట్లో నాకు లబ్ధి పొందేది నాకేం అవసరం లేదు. కానీ నా భవిష్యత్తు ఒక్కసారి స్టెబిలైజ్ అయిన తర్వాత మేము తెలంగాణ నుంచి తిరిగి ఇది మీకు సంబంధం లేదని అనుకున్నప్పుడు ఈ బాధ ఇంకెవరికి రాకూడదని అనుకున్నాం అధ్యక్ష. స్టెబిలిటీ పోగొట్టుకు డీస్టెబిలైజ్ అవ్వకూడదని ఒక వేదంతో ఈ రోజున అన్నీ వదులుకొని తిట్లు తిని, ఇంట్లో ఆడబిడ్డలు తిట్టించుకొని, ఇంట్లో నా భార్యని తిట్టి, బూతులు తిట్టి, ఇంతమంది అందరి మీద కేసులు, మనం పార్టీ వ్యక్తుల మీద కేసులు పెట్టి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టించుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాం అంటే వీ వాంట్ టు మేక్ షూర్ క్రిమినలైజేషన్ ఇంటూ పాలిటిక్స్ కెన్ నాట్ బి టాలరేటెడ్, విల్ నెవర్ బి టాలరేటెడ్. మీ చట్టసభల్లోనే కూర్చొని మేము దాడులు చేస్తాం, ఇష్టారాజ్యంగా కొడతామంటే మేము కూర్చోబెట్టి కామ్గా ఉండే వ్యక్తులు అయితే కాదు. మనందరం ఇవ్వాల్సింది కూడా చాలా బలంగా, వీఆర్ హియర్ టు గివ్ సాలిడ్ స్టెబిలిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. తద్వారా పెట్టుబడులు చాలా బలంగా వస్తాయి. అది ఈ ప్రజలు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ సభాముఖంగా సభాపతి గారి ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. రాజధాని అమరావతి వల్ల ఎంతో మంది జీవితాలు మారాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక్కడి భూముల ధరలు పెరిగాయన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాజధాని నిర్మించాలని చంద్రబాబు ఆకాంక్షించారని తెలిపారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై చర్చ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. అభివృద్ధిలో ఒకప్పుడు అనంతపురం చివరి స్థానంలో ఉండేదని, కియా పరిశ్రమ వచ్చాక అనంతపురం 5వ స్థానంలోకి వచ్చిందని గుర్తు చేశారు. శాసనసభ సాక్షిగా వేగంగా మన రాజధాని నిర్మించుకోవాలి. కృష్ణా గుంటూరు మధ్యలో 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అధ్యక్ష, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నుంచుని ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు నేను రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. అధ్యక్ష ఆనాడు జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి అమరావతి శాశ్వత రాజధాని ఉండాలి, మా మద్దతు కూడా తెలుపుతున్నామని ఆనాడు చెప్తాం జరిగింది. అధ్యక్ష అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు. అధ్యక్ష చాలా మంది, అంటే ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది కూడా ఆనాడు రాజధాని గురించి కులాలు తీసుకొచ్చారు. ఏదో ఒకే కులానికి మొత్తం ఇస్తున్నాం అని ఆనాడు అనేక ఆరోపణలు చేశారు. మా బుచ్చే తాత గారు ఈరోజు చాలా స్పష్టంగా దానిపైన కూడా సమాధానం ఇచ్చారు. ఒక దళిత రైతు గురించి చెప్తున్నాను. పొన్నూరు నాగేశ్వరరావు గారు ఆనాడు రాజధాని కూడా భూమి ఇస్తే ధరలు పెరిగిన వల్ల వాళ్ళ పాపని MBBS చదివించగలిగారు. వాళ్ళ అబ్బాయిని MBA కూడా పంపించారు. ఇట్లా ఎంతో మంది జీవితాలు మారిన ఒక అమరావతి వల్ల. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ, SC కమిషన్ చైర్మన్ KS జవహర్, తెదేపా MLC కావాలి గ్రీష్మ వేర్వేరుగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. మ్యాటర్స్లో కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా బాధ్యతతో చూసి
బాధితులకు అండగా ఉండే విధంగా ఈ పని చేస్తూ ఉన్న సందర్భంలో స్వామివారిని కూడా దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆయన ఆశీస్సులు కోరటం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. రైట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే నిన్న శ్రీరామనవమి ఒకటి, తర్వాత ఈరోజు నా చిన్న కొడుకు మొదటి పుట్టినరోజు. స్వామివారి ఆశీర్వాదం మా పిల్లల మీద, కుటుంబం మీద, రాష్ట్రం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం అయితే జరిగింది. ఎప్పటిలాగే అయితే ఈ సంవత్సరం నుంచి ఏమనుకున్నామంటే మా కుటుంబ సభ్యులందరూ డొనేషన్ ఒకటి ఇవ్వాలి కంపల్సరీగా ప్రతిసారి పిల్లల బర్త్డేకి అని అనుకున్నాము. నేను అందరికీ చెప్తున్నానండి, వేరే వేరే బర్త్డేస్ అంటే ఎలాగో చేసుకుంటాం కానీ, వేరే రకాలుగా బర్త్డే చేసుకుంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకొని ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ డొనేషన్ ఇస్తే అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ రిక్వెస్ట్, అందరూ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు నిజంగా స్వామివారు ఈరోజు నిజంగా చాలా సేపు కూడా స్వామి కరుణించినట్టే ఈరోజు చాలాసేపు కూడా దర్శనం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న కుటుంబం మాది. స్వామివారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తిరుపతిలోని బీసీ హాస్టల్ వసతి గృహంలో చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులతో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయించి వాటిని ఎరువుగా తయారు చేసి మొక్కలకు వేసే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి జిల్లాలోని హాస్టళ్లు, ఆసుపత్రుల్లో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు కలెక్టర్. మనందరికీ తెలిసిందే, ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక వినూత్నమైనటువంటి థీమ్తో ప్రతి నెల మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ మంత్ మన థీమ్ వచ్చేసి జీరో వేస్ట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ముఖ్యంగా హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇట్లా వాటిల్లో జీరో వేస్ట్ అనే కాన్సెప్ట్ని మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బీసీ వెల్ఫేర్ హాస్టల్కి తిరుపతికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి వాళ్ళు సోర్స్ సెగ్రిగేషన్, అంటే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం, తడి చెత్తని ఎట్లా ఎరువుగా వాడాలని దానికోసం ఇక్కడ తడి చెత్తని డీకంపోజ్ చేయడానికి అక్కడ మనము వాళ్ళకి పిల్లలతో పాటే చేపించాము. తద్వారా దాని నుంచి వచ్చే ఎరువుని హాస్టల్ పరిధిలోనే ఎరువుగా వాడి అక్కడ ఆకుకూరలు కానీ క్యారెట్, బీట్రూట్, అదేవిధంగా మిగతా కూరగాయలు పెంచడానికి ఎరువును వాడడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నెలసరి వెజిటబుల్ కొనుక్కోవడానికి అయ్యే బడ్జెట్లో అది తగ్గుతుంది. అదేవిధంగా ఏదైతే తడి చెత్త నుంచి వచ్చేటువంటి లిక్విడ్ ఉంటుందో దాన్ని మనం వినూత్నంగా ఫస్ట్ టైం హైడ్రోపానిక్స్ చేస్తూ అట్లా వాటి నుంచి కూడా మొక్కలు పెంచడం జరుగుతుంది. అదేవిధంగా పొడి చెత్తని మనం ప్రతి గురువారం ఒకసారి ఇక్కడికి స్వచ్ఛరాధాన్ని పంపించి దాన్ని రీసైకిల్ చేసే విధంగా చేస్తున్నాం. ఇట్లా హాస్టల్లో ఏర్పడినటువంటి మొత్తం చెత్తని మనం రీసైకిల్ చేస్తూ చెత్త నుంచి సంపద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో దాన్ని ఫీల్డ్లో మనము రియాలిటీగా చేస్తూ ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇట్లానే అన్ని హాస్టల్స్లో కూడా చేసే విధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ని, అదేవిధంగా ఆల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ హెచ్ఓడీస్ని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ అందరినీ కూడా డైరెక్షన్ ఇచ్చున్నాము. ఒక 1 month 2 monthsలో కూడా అన్ని హాస్టల్స్, ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా అమలయ్యేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బెంగళూరు నుంచి తిరుమల బయలుదేరిన కుటుంబ సభ్యులు కారు ప్రమాదంలో మృత్యువు పాలయ్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు కిందికి దూసుకెళ్లిన కారు ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 3 కారులోనే మృతి చెందారు. వీరు బెంగళూరుకు చెందిన శ్రీధర్ రావు భార్య లక్ష్మి, 4 ఏళ్ల కుమార్తె అద్వికగా పోలీసుల పరిశీలనలో తేలింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి తిరుమలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాత కక్షలతో రాడ్లు కర్రలతో ఓ వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో రాజంపేట రూరల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలో సంచలనం సృష్టించిన గిరిధర్ రాజుపై పట్టపగలు హత్యాయత్నం కేసులో రూరల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏఎస్పీ మనోజ్ హెడ్డే వివరాలు వెల్లడించారు. ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద గిరిధర్ రాజు అనే వ్యక్తిపై పాత కక్షలతో ఈ నెల 8వ తేదీ కట్టెలు ఇనుపరాడ్లతో దాడి చేసి హత్యాయత్నం చేయగా గిరిధర్ రాజు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసి పరారీలో ఉన్న ఆలమూరి వెంకట కార్తిక్ రెడ్డి, గుడ్డం ఎర్రి స్వామిరెడ్డి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. వీరిని మరో 11 మంది ముద్దాయిలపై నేరం రుజువు కాగా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళది పాత గొడవలు కక్షలు ఉన్నాయి. ఈ పీజీ రూమ్స్ గురించి కానీ లేదంటే మెస్ నడిపించడం కానీ దాని గురించి కొద్దిగా గొడవలు ఉన్నాయి. దానివల్ల ఇట్లా చేసుకున్నారు, తాగినమ్మలో చేసుకున్నారు. నమస్కారం. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4:30 ప్రాంతంలో ఇక్కడ ఈ అన్నమాచార్య కాలేజీ దగ్గర బోయినపల్లి విలేజ్లో ఒక పీజీ దగ్గర ఒక హత్యాయత్నం కేసు జరిగింది. దానిలో టోటల్గా మొత్తం 11 మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఇద్దరు ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో ఆకేపాడు క్రాస్ వద్ద ఇద్దరు పరారీలో ఉన్న ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఒకటి పేరు వచ్చేసి ఆలమూరి వెంకట కార్తిక్ రెడ్డి అనేసి, ఇతనిది చాగలమార్గి మండలం, నంద్యాల జిల్లా. ఇతను A5 ముద్దాయి. ఇంకొకడు గుడ్డం ఎర్రి స్వామిరెడ్డి అనేసి, ఇతను గుత్తి మండలము, అనంతపురం జిల్లా. సో వీళ్ళిద్దరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ హత్యాయత్నంలో. వాళ్ళ మీద వీడియోస్ కూడా ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో పంపిస్తాము, ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. సో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా త్వరగా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళని త్వరగా పట్టుకోవచ్చి వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తాము. కడప జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కడప జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను నిలదీశారు. అయితే సమావేశం ప్రారంభ సమయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరు కాకపోవడంతో సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అరగంట ఆలస్యంగా కలెక్టర్ శ్రీధర్ హాజరు కావడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసి ఇవ్వడం అనేది అది టెక్నికల్ గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అండ్ సెంటర్ రివైజ్ ప్రపోజల్ తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం పెట్టండి. ఇది డిఎంఎఫ్ అయినా అంతే, జిల్లా పరిషత్ నిధులైనా అంతే, మున్సిపల్ నిధులైనా అంతే, ఏదైనా కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాము. దాన్ని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్లో, ఎందుకంటే మనం సాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్ అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ సాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం దగ్గర 140 కిలోమీటర్లు బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ని టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి పూర్తి అవ్వడానికి. లక్కీగా మనకి NREGSలో ఏదైతే
మనకి విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ వచ్చినాయి, అవన్నీ కూడా వాటిలో టేకప్ చేయడం జరిగింది. సో మన ఆబ్జెక్టివ్ ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం, ఆల్ వెదర్ రోడ్ సౌకర్యం కల్పించడం. దానికి ఇమీడియట్గా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే ఈ ప్రాసెస్లో ఏ అధికారైనా కూడా తప్పు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందని కోరుతున్నాను. ఒక విషయం సార్, ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ కృషి చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి కొరత, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి నిధులు ఖర్చవుతున్నట్లు చెప్పినా ప్రజలకు ప్రయోజనం కనిపించడం లేదని విమర్శించారు. వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్య సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయని, రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుక క్వారీలు, భూముల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ ఆస్తులపై ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని, అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటి పన్ను వసూల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని కడప మాజీ మేయర్ పాక సురేష్ స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ అధికారులపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల నుంచి దాదాపు 72 కోట్ల రూపాయల పన్ను రావాలని అధికారులు వాటిని రాబట్టాలన్నారు. అంతేకాకుండా కడప నగరంలో అనేక మంది వ్యక్తులు కోట్ల రూపాయల పన్నులు బాకీ ఉన్నారన్నారు. వారిపై దృష్టి సారించకుండా పేద ప్రజల పట్ల పన్ను వసూళ్ల పేరుతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు వేధించడం తగదన్నారు. నగరపాలక సంస్థ అధికారుల తీరు కారణంగా పాలక పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని విమర్శించారు. రంగ సంస్థల నుంచి కూడా రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తే కార్పొరేషన్ స్మూత్గా రన్ అవుతుంది. కానీ ఈనాడు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? కేవలం బడా మొత్తంలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్లకుండా బడుగు బలిగిన వర్గాలు, పేద వర్గాలు, వాళ్లకు చిన్న చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళను పోయి వాళ్ళైతే బెదిరిస్తారన్న ఉద్దేశంతో బెదిరిపోయి డబ్బులు కడతారని వాళ్ళ ఇండ్ల మీదకి పోయేసి దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేయాల్సిన నిబంధనలకు విరుద్ధంగా కేవలం వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే రావాల్సిన బకాయిలు వసూలు చేసే పద్ధతి ఇది కాదు. ఏదైతే ఫస్ట్ మనం ప్రయారిటీగా టాప్
మోస్ట్ ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి. దాని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రావాల్సిన పన్నులు రాబట్టుకునే కార్యక్రమం చేయాలి. ఏదో కూలీ నాలే చేసుకుని పనులు చేసుకునే వాళ్ళు ఏదో బకాయిలు ఒక 6 నెలల సంవత్సరం బకాయి ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేది కాదు. ఏదైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమం చేయమని చెప్పి గతంలో కూడా మేము ఇదే పాలకవర్గంలో ఉన్నప్పుడు జిఎస్ఐ సర్వే చేసి ఈ పన్నులు పెంచే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పాలకవర్గం మేము తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకించే కార్యక్రమం చేశాం. కానీ అప్పుడు పెండింగ్ పెట్టి దాని తర్వాత ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా దాదాపుగా 23 కోట్ల రూపాయల పన్నులు పెంచే కార్యక్రమం ఈరోజు మన కడప నగరపాలక సంస్థలో జరిగిందని చెప్పేసి మీ దృష్టికి తెలియజేస్తున్నాం. శ్రీరామనవమిని పురస్కరించుకుని వేంపల్లి పట్టణంలోని 122 చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు రాయవరం సుబ్బు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో వెలసిన 51 సంవత్సరాల చరిత్ర గల శ్రీ సీతారాముల వారికి ఆలయ అర్చకులు సువర్ణ కంకణ బిరుదాంకిత ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో శాశ్వత ఉభయదారులు కీర్తిశేషులు బైరిశెట్టి గంగశెట్టి కుటుంబ సభ్యులచే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వేద మంత్రోచ్చరణతో తాళమేళాల మధ్య కడుకమనీయంగా నిర్వహించామని తెలిపారు. అంతకుముందు వేంపల్లి పట్టణ పురవీధిలో శ్రీ సీతారాముల వారి గ్రామోత్సవం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మైలవరం డ్యాం పరిశీలన అనంతరం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయిందని గుర్తు చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని తెలిపారు. రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీగా, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి రాజోలు ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన వారి స్థితిగతులను పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ములాఖతుల కలిసినారు. వాళ్ళు చేయలేక ఈ రోజు మన కుటుంబ ప్రభుత్వం నిందలుగా జరుగుతుంది. అసలు రామసుబ్బారెడ్డి గారు మైలవరం డ్యామ్ ఆయన తెలుసా? గండిగూడ ప్రాజెక్టు ఎన్ని టీమ్స్ నిల్వ ఆల్రెడీ మైలవరం డ్యామ్ లో 13 గేట్లు రిపేర్ చేయడం జరిగింది. మైలవరం కట్టపైన కూడా నిర్మాణం పూర్తయింది. నిన్న మైలవరం నార్త్ కెనాల్ ను డబల్ లేయర్ బీట్ రోడ్ వేయడం అద్భుతం చేయడం జరిగింది. నేను ఆయన పోయినది కూడా ఆయన వాహనం దాంట్లో పోయింది కూడా మేము వేసిన రోడ్లో పోయడం జరిగింది. మైలవరం జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు సీసీ రోడ్డు వేసిన ఘనత కూడా మా కుటుంబ ప్రభుత్వం ఉంది. ఏ రోజు కూడా వాళ్ళు రోడ్ల గురించి కానీ, నీళ్ల గురించి కానీ, కరెంటు గురించి కానీ, హాస్పిటల్ గురించి కానీ పొరపాటు ఆలోచించే వ్యక్తులు కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. మా నాయకులు ఉన్నారు. మా గౌరవ ఎమ్మెల్యే ఆదిల్ రెడ్డి గారు కానీ, మా గౌరవ తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్రహ్మణ్య గారు కానీ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ప్రజలకు ఏం చేయాలా మా నాయకులు ఆలోచించారంటే నిత్యం డెవలప్మెంట్ పైనే. ఈ రోజు జమ్మూరు మున్సిపాలిటీకి జల్ జీవన్ మిషన్ జమ్మూరు మున్సిపాలిటీకి అమృత స్కీమ్ ద్వారా 12 కోట్లతో 3 ట్యాంకీలు కూడా రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ట్యాంకీ 5 లక్షల లీటర్లు, 3 ట్యాంకీలు జమ్మూరు ప్రాంతానికి ప్లస్ పైప్ లైన్ తో సహా రావడం జరుగుతుంది. పల్లెలకు జల్ జీవన్ మిషన్ స్కీమ్ ద్వారా 20 కోట్లతో నిన్ననే శాంక్షన్ అయింది. అది టెండర్ పిలుస్తారు. ప్రతి పల్లెకు వాటర్ ట్యాంక్ కానీ పైప్ లైన్ కానీ నిర్మాణం చేయడం జరుగుతుంది అతి త్వరలో. అదే విధంగా గండికోటకు శాసకి స్కీమ్ ద్వారా 70 కోట్ల రూపాయలు నిధులు తేవడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే ఆదిల్ రెడ్డి, భూపేశ్ గారు కలిసి
ఈ రోజు ఆ శాసకి స్కీమ్ ద్వారా గండికోట టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. సంఖ్యల బ్రిడ్జి గత మనం 2018లో మనం బ్రిడ్జి స్టార్ట్ చేస్తే అదే వైఎస్ఆర్ పార్టీ బ్రిడ్జి ఆపడం జరిగింది. మళ్ళీ తిరిగి మనం రీస్టార్ట్ చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి బాధ్యత. అదే విధంగా మాట్లాడుతున్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆర్ఎన్ఆర్ గురించి కానీ, గండికోట గురించి టూరిజం గురించి కానీ, లేదంటే ఎస్ఆర్బిసి కెనాల్ నుంచి కానీ, ఆర్టీబీపీ గురించి కానీ. ఫిబ్రవరి 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా ఎమ్మెల్యేలందరూ పిలవడం జరిగింది. ఒక్కొక్కరికి 5 నిమిషాల టైం ఇవ్వడం జరిగింది. ప్లస్ కేవలం 4 నిమిషాలు ఒక ఎమ్మెల్యేకు. ఈ 4 నిమిషాలు కూడా మా ఎమ్మెల్యే కానీ సొంత పనుల మీద ఏది అడగదలుచుకున్నారు, కేవలం ప్రజల పైనే. రాజుడి సార్ మా వాళ్ళకు మీరు ఇచ్చిన మాట ప్రకారం చేయండి. గండికోట ఆర్ఎన్ఆర్ దానికి రావాల్సిన డబ్బులు మంజూరు చేయండి. ఆర్టీపీపీకి ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్. మూడోది ఎస్ఆర్బిసి కెనాల్ తయారు చేయడం జరిగింది. కేంద్రం రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపలేరని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా పనిచేశారన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో రైతులకు GNSS కాల్వ ద్వారా ప్రతి సంవత్సరం 3 దఫాలుగా నీళ్లిచ్చిందని తెలిపారు. 5 సంవత్సరాల మీ వైసీపీ పాలనలో GNSS కాలువ ద్వారా మీరు ఎన్నిసార్లు నీళ్లు తెప్పించారని ప్రశ్నించారు. దాదాపు 50 years పూర్తి అయిపోయింది. దాంతో భాగంగా గేట్లకు మరమ్మతులను చేయడం, మరమ్మతులు చేయాల్సిన టైంలో వాటర్ని తగ్గించుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ రామసుబ్బారెడ్డి గారు జమ్నోడు నియోజకవర్గ ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా స్టేట్మెంట్ వేయడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు అవుగు రిజర్వాయర్ కానీ, తెలుగు గంగా కానీ, లేకపోతే బ్రహ్మసాగర్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా 2004 లోపే. 2004 తర్వాత కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు కూడా గండికోటకు ప్రాజెక్ట్ని తీసుకొని రావడం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని కెపాసిటీని హెడ్డును పెంచడం జరిగింది. ఇవన్నీ ఎవరు కాదనలేదు. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసినారు. మేము రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఎమ్మెల్యేలుగా పనిచేసినాం. మంచి చేసినారు. ఎవరు మంచి చేసినారు, ఎంత మంచి చేసినారు. ఈరోజు పులివెందులకు సైతం నీళ్ళు ఇవ్వడమే కాకుండా గండికోట నిర్వసతులకు కూడా మీరు కూడా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 6,75,000 రూపాయలు కట్ ఆఫ్ డేట్ పెంచడమే కాకుండా మహిళలకు కూడా అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మీరు కూడా మా పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మీరు కూడా నడుస్తూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేదు చంద్రబాబు నాయుడు గారు ఇది కాదు, 19 నుంచి 24 వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో గత ప్రభుత్వంలో మీరు పనిచేయడం జరిగింది. మీరు అభివృద్ధి విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరు చెప్తున్నారు. పట్టుసీమ గురించి కూడా మాట్లాడడం జరిగింది. పట్టుసీమ ఈరోజు మనకు గోదావరి పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుంది. మనము కృష్ణా జలాలను వాడుకుంటే ఇక్కడున్న శ్రీశైలంలో ఎప్పుడైతే మనకు డ్యామ్లు నిండుతాయో ఆ వాటర్ని మనం డ్రా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పట్టుసీమ ప్రాజెక్ట్ని ఆ రోజు అందరూ స్వాగతించినారు. మీరు కూడా ఆ రోజు ఆ పార్టీలో ఉన్నారు. ఆ రోజు మీరు వ్యతిరేకించుకోకుండా ఈరోజు ఎవరు మెప్పు కోసము ఎవరి కోసమని ఈ మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జమ్నో నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ పథకంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాం అనే దాని విషయంలో మాత్రం పూర్తిగా మీరు వైఫల్యం చెందినారు రామసుబ్బారెడ్డి గారు. ఈరోజు మీరు 35-40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో కూడా ఏం చెప్తున్నారో, ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ చారిత్రక కోట గండికోటలో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపింది. గుప్త నిధుల కోసం నెలల వ్యవధిలోనే 2 వేర్వేరు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. గండికోట నుంచి కొట్టాలపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ఓ రైతు నిమ్మ తోటలో ఉన్న పురాతన బావి, మసీదు పరిసరాల్లో 2 రోజుల క్రితం దుండగులు తవ్వకాలు జరిపినట్లు బాధిత రైతు వాపోయారు.
బావిలోని పురాతన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు మసీదు వద్ద ఉన్న సమాధి కింద పెద్ద గుంత తవ్వారు. బాధిత రైతు గత రాత్రి ఈ విషయాన్ని జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో చోరీలు పెరుగుతున్నాయి. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. వేంపల్లి పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. తాజాగా స్థానిక జమ్మి చెట్టు వీధిలో రాత్రి సమయంలో దొంగలు దాడికి పాల్పడ్డారు. ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు ఇంట్లో ఉన్న సుమారు 2 తులాల బంగారం, 50,000 రూపాయల నగదు, అలాగే వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇదంతా బాధితురాలు షేక్ అఖిల ఇంట్లో లేని సమయంలో జరిగింది. ఆమె డిక్సన్ కంపెనీలో పని నిమిత్తం వెళ్లిన సమయంలో ఈ చోరీ చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వరుస చోరీలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బి తగలేకండి పోలీసులకు అమరు చెప్పి ఆ డబ్బి తీసుకుపోతారు. నా పేరు షేక్ అఖిల. నేను డిక్సన్లో పనిచేస్తున్నాను. నాకు నైట్ డ్యూటీ ఉంటే మా అమ్మ వాళ్ళ దగ్గర పిల్లలు ఇంకా వచ్చేసరికి నైట్ ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇంకా తెలియని వాళ్ళు తాళాలు పగలకొట్టి 2 తులాలు బంగారు, 50,000 లెక్క, ఇంకా నాళ్ళల్లో 20 తులాలు వెండి, నా పిల్లల్లో కొంచెం అమౌంట్ నేను ఇంట్లో కట్టుకున్నాను. అది కూడా తీసుకున్నాను. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పేర్కొన్నారు. వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మేయర్ సురేష్ బాబు పాక సురేష్ తో కలిసి పార్టీ జెండాతో పాటు వైఎస్ఆర్ టీయూసీ జెండాను వేశారు. అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన వైఎస్ఆర్ టీయూసీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్మికులకు ఎప్పుడు అండగా ఉన్న ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆనాటి పాలకులు పెడచెవిన వేసుకోకుండా, పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపించడం జరిగింది. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మరి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడినా, కార్మికులు ఇబ్బంది పడినా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన ఉండి మరి పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆనాడు కేవలం ఇద్దరితో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 2014లో 67 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకోవడం జరిగింది. మరొక్కసారి వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.